మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. సునాముఖి ఆకు, దీని ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి కాదు రెండు కాదు, తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే దీనికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అన్న సంగతి మీకు ఈ వీడియో చూడటం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. దీన్ని ఇండియన్ సెన్నా అంటారు. అంటే ఇలా భారతీయతని ఆ పేరులో ఇముడ్చుకున్నటువంటి మొక్కల్లో ఇదొకటి. అంటే మనకి ఆ ఇండియన్ పేరుతోటి ఇండియన్ ఎట్లయితే చైనీస్ జెన్సింగ్ అని ఎట్లా పిలుస్తూ ఉంటారో అట్లా భారతీయ మొక్క అనేది చాలా ప్రసిద్ధిగాంచింది ప్రపంచవ్యాప్తంగా. దీన్ని బొటానికల్గా కేషియా అంగుస్టిఫోలియా అంటారు దీన్ని. ఇది మామూలుగా వివిధ ప్రాంతాల్లో కూడా, ఉదాహరణకు తూర్పు ఆఫ్రికా, అలాగే అరేబియా ఆ ద్వీపకల్పానికి సంబంధించి కూడా ఇది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పుష్పించేటువంటి మొక్క. అయితే ఔషధ గుణాల కోసం మన భారతదేశం, అలాగే పాకిస్తాను, ఇంకా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో దీన్ని పెంచుతున్నారు కూడా. మామూలుగా వైల్డ్గా పెరుగుతుంది, కానీ సాగు చేస్తున్నారు, అది ప్రత్యేకత. అయితే దీంట్లో అద్భుతమైన లక్షణాలు, విశేషాలు ఉన్నాయి. ఉదాహరణకు దీనికి సంబంధించి ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇది అంటే శతాబ్దాలుగా ఇది ఒక న్యాచురల్ ఒక రిలీవర్గా ఇది ఉపయోగపడుతుంది కాన్స్టిపేషన్కి. దీని ఉపయోగం ఎంత అంటే పురాతన ఈజిప్ట్ కాలంలో కూడా ఇది ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే దీని ఎఫెక్టివ్నెస్. అంటే దీంట్లో ఇది ఎఫెక్టివ్గా పనిచేయడానికి కారణం ఏంటంటే సెన్నోసైట్స్ అని ఒక రకమైనటువంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆ పేగుల్ని సంకోచించడానికి సహాయపడతాయి, అలాగే ఆ ద్రవస్రావాన్ని విడుదల చేయడానికి సహాయపడతాయి. దాంతో ఆ మలం గట్టిపడినప్పుడు ద్రవస్రావాల లోపల విడుదలవుతాయి కాబట్టి మోషన్ ఫ్రీ అవుతుంది. అది దీని ప్రత్యేకత. అంటే ఇది మల విసర్జనాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే ఇంకొక గొప్ప ఉపయోగం ఏంటంటే కేవలం ఇది కాన్స్టిపేషన్ని తగ్గించే మందు మొక్కే కాదు, ప్రధానంగా దీని లక్షణాలు వేరే చాలా ఉన్నాయి. వీటిపైన అనేక అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు దీనికి యాంటాక్సిడెంట్ నేచర్ ఉంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ కూడా ఉంది. అనేక అధ్యయనాలలో ఇది తేలింది. కాబట్టి అలాగ వాపుని తగ్గించుకోవటానికి, అలాగే ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి దీన్ని రోజువారీగా వాడుకోవచ్చు. అలాగే యాంటీమైక్రోబియల్ గుణం కూడా దీనికి ఉంది, అంటే బ్యాక్టీరియా మీద చర్య జరుపుతుంది. ఇంకా అమేజింగ్ విషయం ఏంటంటే ఇది లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది, కాలేయానికి మద్దతు ఇస్తుంది. కాబట్టి ఇన్ని గొప్ప ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఇది కాన్స్టిపేషన్ కోసం మాత్రమే కాదు, ఇతరత్ర కూడా దీన్ని వాడుకోవచ్చు. అన్నిటికీ మించి ఇది పర్యావరణానికి అనుకూలమైనటువంటి మొక్క. అంటే మీకు చాలా తక్కువ నీటి వనరులు ఉన్న దగ్గర కూడా, ఉదాహరణకు మెట్ట ప్రాంతాలలో అలాంటి చోట్ల కూడా దీన్ని పెంచుకోవచ్చు. కాబట్టి రైతులకి ఇది ఒక విలువైన పంట అని చెప్పొచ్చు. అన్నిటికీ మించి ఆర్థిక ప్రాముఖ్యత దీనికి ఉంది. ఎకనామికల్గా ఇది మనకి ఒక చేయూతనిస్తుంది. భారతదేశానికి ముఖ్యమైనటువంటి ఎగుమతి వస్తువులలో ఇది ఒకటి సెన్నా. కాబట్టి రైతులకి ఇది మంచి ఉపాధి అవకాశాలని అందిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఎదుగుదలకు సంబంధించినటువంటి అలవాటు దీనికి ఉంది. అంటే చిన్న పొదలాగా, అలాగే చెట్టులాగా కూడా పెరుగుతుంది ఇది. అలాగే ప్రత్యేకమైనటువంటి ఆ పసుపు పువ్వులు, అలాగే పొడవాటి సన్నటి ఆకులు దీన్ని గుర్తుపట్టడానికి ప్రత్యేకమైన లక్షణాలు. అన్నిటికీ మించి సస్టైనబుల్గా దీన్ని సాగు చేయొచ్చు. అంటే పర్యావరణ నష్టం లేకుండా ఇది చీడపీడ ఇలాంటి వాటిని తట్టుకొని పెరుగుతుంది. కాబట్టి హ్యాపీగా ఎలాంటి పొలం గట్ల మీద వేసినా కానీ ఇది పెరుగుతుంది. అది దీని ఉపయోగం. సుమారుగా 1 మీటర్ వరకు ఎత్తు వరకు పెరిగేటువంటి బహువార్షిక పొద ఇది. ఇక దీని ఆకులు మీరు గమనిస్తే బొటానికల్గా చెప్పాల్సి వస్తే పక్షవత్ సంయుక్త పత్రాలు ఏకాంతరంగా అమరి ఉంటాయి. ఈ పత్రకాలు వాటి ఆకారం ఎట్లుంటుందంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అలాగే పూలేమో పసుపు రంగు పుష్పాలు ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే సమసిక్కి పుష్ప విన్యాసంలో అమరు ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. ఇక దీనికి పండు అంటే ఫలం కూడా ఉంటుంది. ద్విధారకం అంటారు బొటానికల్గా. ఫలాలను మీరు గమనిస్తే వాటి ఫలాల్ని తప్పెడగా పొడుగుగా ఉంటాయి. ఇది భారతదేశపు ఆ సమశీతోష్ణ ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. అయితే దీని మెడిసినల్ ఇంపార్టెన్స్లు వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా ఇది సుఖ విరేచనకారిగా పనిచేస్తుంది. మామూలు విరేచన అవుతున్నప్పుడు పేగులు సంకోచిస్తాయి, దాంతో కడుపు నొప్పి వస్తుంది. అలా కాకుండా సుఖ విరేచనానికి ఇది మీకు సహాయపడుతుంది. 5 నుంచి 10 గ్రాముల సునాముఖి ఆకుల పొడిని రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లతోటి లోపలికి తీసుకుంటూ ఉంటే మలబద్ధకం హరించిపోతుంది, సుఖ విరేచనం అవుతుంది. అనేక సమస్యలకు మలబద్ధకమే కారణం కాబట్టి అనేక సమస్యల్ని సుఖ విరేచనం ద్వారా తగ్గించవచ్చు. అది ప్రత్యేకత. ఇక హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పి, క్షయ, దగ్గు, వాతపు నొప్పులు ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఈ సునాముఖి మీకు పనిచేస్తుంది.
సునాముఖి ఆకు పొడిని దీనికి సమానంగా పటిక బెల్లం అంటే నవ్వుబోత్ అంటారు మిశ్రి, ఈ పటిక బెల్లం లేదా పంచదార కలిపేసేసి దీన్ని 2 నుంచి 5 గ్రాముల మోతాదుగా అంటే ½ టీ స్పూన్ టు 1 టీ స్పూన్ చొప్పున ఆ కాంబినేషన్ని రోజుకి దీని 2 పూట్ల రెగ్యులర్గా కొంతకాలం పాటు తీసుకుంటూ ఉంటే తలనొప్పి, అలాగే క్షయ, దగ్గు, వాతపు నొప్పులు అంటే మజిల్ పెయిన్స్ ఇలాంటి వాటిలో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక శరీరంలో అన్ని అవయవాలని స్ట్రెంథెన్ చేయడానికి ఈ సునాముఖి అనేది ఉపయోగపడుతుంది. సునామీ ఆకుల్ని సేకరించి దాన్ని మెత్తటి పొడిని తయారు చేసుకోవాలి. 2 నుంచి 3 గ్రాముల ఈ పొడిని 1 చెంచాడు తేనెతోటి అలాగే 250 మిల్లీలీటర్ల నీళ్లతోటి కలిపి ఉదయం ఖాళీ కడుపుతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే శారీరకంగా శక్తివంతంగా తయారవుతారు. అయితే దీన్ని 1 సంవత్సరం పాటు విడవకుండా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఈ రోజుల్లో పెద్ద సమస్య. లిథోట్రిప్సీ లాంటివి చేయించుకుంటూ ఉంటారు, మళ్ళీ తయారవుతూనే ఉంటాయి. ఇలాంటి ఈ విడవకుండా బాధించే మూత్రపిండాల్లో రాళ్ళకి ఇది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. 5 గ్రాముల సునాముఖి ఆకు పొడిని 10 గ్రాముల దోస గింజల పొడిని కలపండి. దోస గింజలు మీకు తెలుసు కదా, ఒక్కొక్కటి ఇది సునాముఖి ఆకు పొడి 5 గ్రాములు, దోస గింజల పొడి 10 గ్రాములు, ఇవి 2 కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే దీన్ని ఆ మూత్ర ద్వారానికి అడ్డుపడేటువంటి రాళ్ళు కరుగుతాయి. ఇక ఈ తలకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా సునాముఖి మీకు ఉపయోగపడుతుంది. 5 గ్రాముల సునాముఖి ఆకు పొడిని అరకప్పు వేడి నీళ్ళతో కలిపి రోజు 2 పూట్ల లోపలికి తీసుకుంటూ ఉంటే చెవికి సంబంధించిన వ్యాధులు, ముక్కు వ్యాధులు, తలకి సంబంధించిన వ్యాధులు అన్నిట్లోనే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది, ఉపశమనం లభిస్తుంది. ఇక కళ్ళ జబ్బులకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆసక్తికరమైన విషయం. 2.5 గ్రాముల సునాముఖి ఆకు పొడికి సమానంగా ఫిరంగి చెక్క పొడి, ఈ ఫిరంగి చెక్క అనేది మీకు ఆయుర్వేద మూలికల మంగళలో దొరుకుతుంది. సో 2.5 గ్రాముల సునాముఖి ఆకు పొడి సమానంగా ఫిరంగి చెక్క పొడి, ఈ 2 కలిపి 40 రోజులు వాడితే కంటి జబ్బులలో మంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఎస్పెషల్లీ ఐ స్ట్రెయిన్ ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఛాతి నొప్పిలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సునాముఖి ఆకు కడుపులో గ్యాస్ ఎక్కువగా వ్యాపించి డయాఫ్రమ్ను నొక్కి ఛాతి నొప్పి వస్తూ ఉంటుంది, ఎపిగ్యాస్ట్రిక్ డిస్ట్రెస్, హార్ట్ బర్న్ అంటారు. ఇలాంటప్పుడు దీనికోసం 3 గ్రాముల సునాముఖి పొడిని, ఆకు పొడిని 1 చెంచాడు పంచదారని కలిపి లేదా పటిక బెల్లం పొడి కలిపి మిక్స్ చేసి దీన్ని 250 మిల్లీలీటర్ల నీళ్ళకి కలిపి ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. అవసరమైతే రాత్రి భోజనానికి ముందు కూడా దీన్ని రిపీట్ చేయాలి. ఇది పొత్తి కడుపు నొప్పి, అలాగే ఛాతి ప్రాంతంలో ఆ నొప్పిని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, ఎందుకంటే దీంతో గ్యాస్ తగ్గుతుంది కాబట్టి. ఇక మయాల్జియాస్, ఒంటి నొప్పులు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే టెస్టులలో ఏది దొరకదు కానీ బాడీ పెయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీనికి సమాధానం సునాముఖి. 5 గ్రాముల సునాముఖి ఆకు పొడిని 1 చెంచాడు ఆవు నెయ్యితో కలిపి లోపలికి తీసుకోవాలి. మీరు ఆహారం తీసుకున్న ప్రతిసారి కూడా దీన్ని రిపీట్ చేయండి. ఇలా రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఒక మంచి ఎనర్జెటిక్ ఫీలింగ్ ఉంటుంది, హెల్దీ ఫీలింగ్ వస్తుంది. అన్ని నొప్పులు దీంతో తగ్గుతాయి. ప్రధానంగా జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది, అలాగే ఆ పేగుల కదలికకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మూత్ర సంబంధ సమస్యలు చాలామందిని దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. యాంటీబయాటిక్స్ వాడితే తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ ఉంటాయి. ఇలాంటి మూత్ర సంబంధ సమస్యలకి ఇది ఒక మంచి పరిష్కారం. సునాముఖి ఆకు, అలాగే అరతలం దోస గింజలు అంటే దాదాపు 6 గ్రాముల దోస గింజలు, సునాముఖి ఆకు 3 గ్రాములు, 6 గ్రాములేమో ఈ దోస గింజలు, రెండింటినీ కలిపి 2 పూట్ల కూడా మంచినీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ మూత్రం బంధించటం, మూత్రం అడ్డుకుపోవటం ఇలాంటి సమస్యలు తగ్గి మూత్రం సాఫీగా వస్తుంది. ఇక ఊపిరితిత్తుల సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 50 గ్రాముల దానిమ్మ రసానికి 3 గ్రాముల సునాముఖి ఆకు పొడిని కలిపి నిద్రపోబోయే ముందు తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి, అంటే ఊపిరితిత్తులు స్ట్రెంథన్ అవుతాయి. ఇక నీరసం, నిస్త్రాణ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు సునాముఖి 2 గ్రాములు, తేనె 10 గ్రాములు కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే క్రమంగా శరీరం అంతా కూడా ఉక్కులాగా తయారవుతుంది. దీంతో స్ట్రెంత్ వస్తుంది, అంటే ఆ నీరసం తగ్గుతుంది. చాలామంది తల్లిదండ్రులు దేహపుష్టి కోసం అడుగుతూ ఉంటారు, వాళ్ళ పిల్లల దేహపుష్టి కోసం, అలాగే దంతపుష్టి కోసం కూడా అడుగుతూ ఉంటారు. దంతాలు కదలకుండా పటిష్టంగా చిన్నతనంలో ఉంటే పెద్ద అయిన తర్వాత అవి అంత త్వరగా ఊడిపోవు. దీని గురించి ఈ సునాముఖి ఉపయోగపడుతుంది.
3 గ్రాముల సునాముఖి పొడిని చెంచాడు నెయ్యితో కలిపి లోపలికి తినాలి. వెంటనే 2 ఖర్జూరాలు తినాలి. దీంతో దంతాలు గట్టిపడతాయి. ఇది శరీరానికి కావాల్సినటువంటి ఆ ఎనామిల్ని అలాగే కాల్షియంని అందిస్తుంది. ఇక శారీరక బలం అలాగే రక్తశుద్ధి వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రోజు కూడా 2 పూట్ల సునాముఖి పొడిని 3 గ్రాములు తీసుకొని ఒక అరకప్పు ఆవు పాలతో కలిపి తాగుతూ ఉంటే రక్తం శుభ్రపడుతుంది, కొత్త రక్తం పుడుతుంది. నెయ్యితో వేయించినటువంటి మీరు నెయ్యితోటి వేయించి తీసుకోవచ్చు, మామూలుగా తీసుకోవచ్చు. దీంతో అన్ని సమస్యలు తగ్గుతాయి. మెయిన్గా శారీరక బలం పెరుగుతుంది. అంటే ఒక కప్పు వేడి పాలకి సునాముఖి పొడి ఒక 3 గ్రాములు కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే పురుషులకి అంటే మగవాళ్ళకి శారీరక బలం అలాగే శక్తి 2 వస్తాయి. అయితే నాణానికి 2 వైపు ఉన్నట్టుగానే ఇది ఒక మందు కాబట్టి దీన్ని ఔషధంలాగే వాడాలి తప్పితే ఆహారంలాగా కాదు. ఒకవేళ దీన్ని యథేచ్ఛగా వాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ విషయాలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సునాముఖి ఆకు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో దాన్ని మెయిన్ ఎఫెక్ట్ విరేచనాలు కాబట్టి ఓవర్గా విరేచనాలు అవుతాయి. పొత్తి కడుపు దగ్గర తిమ్మిరి వస్తుంది. అలాగే దీన్ని ఎక్కువ కాలం పాటు వాడితే ఎముకలు బలహీనపడవచ్చు, అలాగే కీళ్ళ నొప్పులు, ఆకలి తగ్గటం లాంటివి కూడా జరగవచ్చు. అలాగే ఇది మూత్రం తాలూకు రంగుని ఎరుపు రంగులోకి కానీ గోధుమ రంగులోకి కానీ మారుస్తుంది కాబట్టి ఆ విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక బహిష్ట సమయంలో అలాగే గర్భిణీ స్త్రీలు ఇలాంటి సందర్భాలలో ఈ సునాముఖిని వాడకపోవడం మంచిది. ఎందుకంటే జాడిచి విరోచనాలు అయితే మళ్ళీ అది ఇబ్బందిని కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి. అంటే విచక్షణారహితంగా దీన్ని వాడితే మళ్ళీ రిబౌండ్ ఎఫెక్ట్ తోటి మలబద్ధకం కూడా రావచ్చు. అన్నిటికి మించి పిల్లలకి దీన్ని వాడకూడదు. ఎందుకంటే పిల్లలకి సహజంగానే పేగుల కదలిక బాగుండాలి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి దీన్ని వాడకండి. ఇతరత్ర ఈ చిన్న పాయింట్ దృష్టిలో పెట్టుకొని సునాముఖి ఆకుని మీరు ఒక ఔషధంలాగా వాడితే అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అందుకే మించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే దీంట్లోని ఆ అంశాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే కంటెంట్ అప్పుడు లైక్ బటన్ని క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. అలాగే అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ పాటికే మీరు సునాముఖి ఆకు వాడుంటే లేదా ఈ వీడియో చూసిన తర్వాత సునాముఖిని మీరు తెప్పించుకొని కానీ లేకపోతే ఆయుర్వేద మూలికల మెంగళ నుంచి తెచ్చుకొని కానీ లేదా మీ బ్యాక్ యార్డ్స్లో అక్కడ పెరిగేటువంటి మొక్క నుంచి మీరు పొడి తయారు చేసుకొని వాడి ఉంటే మీ అనుభవం ఎలా ఉంది? మీరు దీన్ని వాడుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీరు హెల్త్ని ఫీల్ అవటం మొదలుపెట్టారు? లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి ఏమిటి? ఈ మొత్తం విషయాల్ని మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.